రాకేష్ రెడ్డి గారితో మాట్లాడు. రాకేష్ రెడ్డి గారు, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అండి. నిన్న జరిగినటువంటి విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, వాళ్ళ మీద ప్రయోగించినటువంటి బాష్పవాయువులు కావచ్చు, వాళ్ళని కొట్టినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ మీరు సమర్థిస్తారా? జంతువులను కొట్టినట్టు కొట్టారు. ఆ 10 ఏళ్ల పిల్లాడు, వాడు పాపం అక్కడ ఎందుకున్నాడో తెలియదు, వాడిని లాగిపెట్టి చంప మీద కొట్టారు. ఒక యువతిని ఒక పోలీస్ ఆఫీసర్, మేల్ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు నిజంగా జరిగినటువంటి ఆ తీరుని, వాళ్ళని కట్టడి చేసేటువంటి విధానాన్ని మీరు సమర్థిస్తారా? ఛానల్కి ఒక ఇప్పుడు కొద్ది నేను డిబేట్ కాగానే ఒక వీడియో పంపుతాను. కొన్ని 5 గంటల 55 నిమిషాలకు కాకముందే పోలీసుల మీద హత్యా ప్రయత్నం చేసిన మూకా గురించి, విద్యార్థుల ముసుగులో పోలీసుల పానాలు తీయడానికి ప్రయత్నం చేసిన మూకల గురించి, ఇవన్నీ మీకు వీడియోలు పెడతాం ఆఫ్ ద రికార్డ్ లో, లైవ్ లో కూడా ఉన్నాయి. మీకు కావాలంటే మీరు ఈ డిబేట్ కాగానే ఒక 1000 వీడియోలు ఉన్నాయి. పోలీసులను కొట్టినాయి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినాయి, విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయినాయి. ఒకటి ఇప్పుడే ఒక 5 నిమిషాలు చెప్తున్నా. ఒకటే నిమిషం ముందు మా డాక్టర్కి ఒక మెసేజ్ వచ్చింది, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపద్దు రిజైన్ చేయకపోతే. దాని ముందు ఎవర్రా మీరు? ఎవరి గురించి వచ్చిందిరా? ఏమనుకుంటున్నారా ఈ దేశంని మీరు? దేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరప ఒక నిమిషం వినండి. భారత మాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపద్దట. దేనికండి? ఎవర్రా మీరు? ఈ దేశం ఏమనుకుంటారా మీరు? నూనుగు మీసాల యువకుడు భగత్ సింగ్ ఉరితాడు పెట్టుకుంటూ వచ్చిన ఈ దేశం ఎవర్రా మీరు? ఈ దేశాన్ని స్వేచ్ఛని హరించేటోళ్ళు. స్వాతంత్రం మా రాజకీయ పార్టీలదా, బీజేపీదా, కాంగ్రెస్దా, కమ్యూనిస్టుదా? ఈ రకంగా విష ప్రచారం, ఏ రకంగా విదేశీ శక్తులు కుట్రలున్నాయి దీంట్లో. ఇంకొకటి ఏం మాటలండి? భారత మాతకు ఎంతమంది భర్తలు? ఈ సభలలో మాట్లాడే నాయకులు ఎవరు? మీరు అందరూ ఎక్కడ పుట్టినరు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? దేశ ద్రోహులారా? భారత మాత తండ్రులు కావాలారా మీకు? కావాల్సింది విద్యార్థుల ఉద్యమాల సమస్యలు ఏంది, అలా ప్రశ్నలు ఏంది. ఒకడు నేపాల్లో కూలగొట్టినట్టు వీడియోలు అన్ని చూడండి. ఇప్పుడు ఒకడు పార్లమెంట్ను కూలగొడతామంటున్నారు, ఒకడేమో 370 ఆర్టికల్ లాగిన్ చేస్తామంటున్నాడు, ఒకడు ఇన్షా అల్లా దేశకు తుగడకరంగా అంటున్నాడు. ఇదా విద్యార్థుల ఉద్యమం? చెప్పండి, ఇదా విద్యార్థుల ఉద్యమం? పేద బిడ్డల అమాయక విద్యార్థులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? ఎస్, వెల్కమ్. విద్యార్థులు మా బిడ్డలు, మా బిడ్డలు. అమితంగా ప్రేమించే ఈ దేశంలో ఒక బిడ్డలను ప్రేమించే పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. ఏం మాట్లాడుతున్నారు? ఏమి చెప్పండి. ఈరోజు జరిగిన చర్చలు ఒకడు నేను ఇవన్నీ వీడియోలు మేం కాదండి, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు వేదికల మీద. భారత మాత తండ్రులు వెతకాలంటే ఇప్పుడు ఒకడు ఏమంటాడు? 370 ఆర్టికల్. ఒకడేమో పార్లమెంట్ కూలగొడతామంటారు కొన్ని సంస్థలు. ఇదా మీరు ముసుగులా? విద్యార్థుల ముసుగులో అమాయకమైన బిడ్డలతో ఆటలాడుకుంటారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడుకుంటాం, దేశ ఐక్యతను కాపాడుకుంటాం. నీట్ పేపర్ లీకేజ్ కి, ఆ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకి ఏం సమాధానం చెప్తారు? అది బరాబర్. మళ్ళీ అదే చెప్పాను, నీటి సమస్య ఏదైతే ఎట్లా ఉత్పన్నమైందో ఆ సమస్యను ఫస్ట్ ఎగ్జామ్స్ చేసేలా భవిష్యత్తు కాపాడినా, భవిష్యత్తులో కూడా దాని మీద ఏమైనా సరైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ విద్యార్థులు డిమాండ్ చేసినట్లు ఆ కమిటీ డిసైడ్ చేసి ఏదైనా రాజకీయ పరిణామాలు, రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పుడు తీసుకుంటుంది. రెండోది, 11:30కు అపాయింట్మెంట్ ఇచ్చినాం. పార్లమెంట్ దాడి చేస్తారా? విద్యార్థుల ముసుగుల తీవ్రవాదాలు మళ్ళీ దాడి చేస్తారా? మళ్ళీ ప్రియాంకమ్మ స్టేట్మెంట్ ఇస్తుందా? పార్లమెంట్ సభ్యులను కాపాడలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని. ఏమనుకుంటారు రాజకీయాలు? పదవి లేకపోతే ఆగుండ్రి. మీ ముత్తాత ప్రధానమంత్రి వెళ్ళిండు, మీ నానమ్మ ప్రధాని చేసింది 15 ఏళ్ళు 30 ఏళ్ళు, మీ నాన్న చేసిండు. మీరు ఆగలేరు ఒక 2 ఏళ్ళు? అన్నా చెల్లె మొత్తం దేశం మళ్ళా విభజనకు పడ్డారు. ఏంటండి? మేము దయచేసి ఇది నీట్కు విద్యార్థులకు మేము 100% సానుకూలంగా ఉన్నామండి. వాళ్ళ సమస్యలు మా సమస్యలు అవి పరిష్కరిస్తాం. మరి పార్లమెంట్ లో చర్చ కదా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, పార్లమెంట్ లో దీనిపైన ఎందుకు చర్చ పెట్టలేదు? అదేనండి, చర్చ పెట్టేటప్పుడు పెడతారు, చర్చ పెట్టేటప్పుడు పెడతారండి. చర్చ పెట్టేటప్పుడు నువ్వు అంటే ప్రతిదీ కూడా నువ్వు ట్రిగ్గర్ లాగా చేయలేవండి. డెమోక్రసీ ప్రాసెస్ లో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రోడ్ల మీద పార్లమెంట్ లో మాట్లాడండి, పార్లమెంట్ లో మాట్లాడండి. మేము ఇంకా వేరే సబ్జెక్ట్ పోవట్లేదు. గత సబ్జెక్ట్ అంతా పోతే ఇంకా ఇట్లా నుంచి కంటిన్యూ 100 గంటల డిస్కషన్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? అసలు ధర్నా లేదు. పోలీసులను కొడితే తుక్కు అంటే పోలీసులు శాంతి భద్రతలు కాపాడద్దమ్మా? ఆ పార్లమెంట్కి దాడి చేసేయమంటున్నారా?
విద్యార్థుల ముసుగుల పార్లమెంట్ కూలగొట్టేయమంటారా? Yeah. విద్యార్థుల ముసుగుల ఇన్షాల్లా భారత్ తుకుడా కన్నా ఎవడు కోరుకుంటూ వచ్చిందండి? లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే ఈ స్వేచ్ఛ వచ్చిందండి దేశానికి. ఈ దేశాన్ని మేము కూల్చనీయమండి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూల్చాలనుకుంటారు. ఎందుకంటే కూల్చిన కుటుంబం, దేశ విభజన చేసిన కుటుంబం, రాజ్యాంగాన్ని వంచిన కుటుంబం, దేశాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన కుటుంబం. మేము ఈ దేశాన్ని ఏం కానియం. మాకున్నది ఒక దేశం. కాబట్టి విద్యార్థుల పట్ల 100% సానుకూలంగా ఉన్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం. ఒకవేళ చనిపోయిన బిడ్డలుంటే వాళ్ళకి తగిన న్యాయం చేస్తాం. భవిష్యత్తులో రాకేష్ రెడ్డి గారు, అలాగే కేజ్రీవాల్ చేసినటువంటి ట్వీట్ కూడా మీరు చూసే ఉంటారు కదా, బీజేపీ కావాలని కాంగ్రెస్ ని అడ్డం పెట్టుకొని డ్రామా ఆడిస్తోంది ఇదంతా అని చెప్తున్నారు. డ్రామాలు అవసరం, సాయి గారు మీ ఆడియో కొంచెం మ్యూట్ చేసుకోండి. డ్రామాలు ఆడే అవసరం లేదండి. కేజ్రీవాల్ ని మర్చిపోతున్న నాయకుడు అతను. తిహార్ జైల్లో ఉండి లెక్క పెట్టిన నాయకుడి గురించి ఎందుకండి? ఈ ముసుగులో మేము మళ్ళీ ఎందుకు విద్యార్థుల సబ్జెక్టు డైవర్షన్ అవుతాను మేము ఎక్కువ రాజకీయ నాయకులను కామెంట్ చేయట్లేదండి. విద్యార్థుల ముసుగులో చేస్తున్న ప్రకటనలను మీకు ఇప్పుడు 100 పంపిస్తా, 100 వీడియోలు పంపిస్తా. ఓకే, ఎవర్రా మీరు? దేశంలో స్వాతంత్రంతో జరుపుకోవద్దంటారా? ఈ దేశ స్వాతంత్రానికి ఎన్న లక్షల మంది ప్రాణాలు కోల్పోయినరా? 23 సంవత్సరాల బిడ్డ ఇంక్విలాబ్ జిందాబాద్ ఉరిపెట్టిరు సుఖ్దేవ్ కు. రైట్ రాకేష్ రెడ్డి గారు. yes, రాజకీయ నాయకులు దీన్ని ముసుగులు ఏమైనా చేస్తే దేశంలో ఎవరి కుట్రలు చేసినా అప్పుడు అండమాన్ జైలు మన గురించి కడితే ఇప్పుడు మీ గురించి కడతాం. దేశ విభజన చేసేటోడి గురించి, దేశ విధ్వంసం చేసేటోడి గురించి, దేశ స్వతంత్రం చులకన చేసేటోడి గురించి ఇప్పుడు సోషల్ మీడియా మీరు ఓపెన్ చేయండి. మళ్ళీ అతను ఇప్పుడు చూడు లక్షల మంది మెసేజ్ పెడుతున్నారు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవద్దని. రైట్ అండి. ఓకే, మల్లయ్య యాదవ్ గారు, నిన్న ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్, నిన్న విద్యార్థుల ముట్టడి కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాని నివాసం ముందు చేసినటువంటి ధర్నా కావచ్చు, మొత్తం ఈ 2 రోజుల పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు?